నమస్తే. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2024 సందర్భంగా తల్లిపాలే అమృతం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి పుట్టిన బిడ్డకు తల్లి పాలు అనేది ఎందుకు ప్రయోజనకరంగా ఉంటాయి? అసలు పుట్టిన వెంటనే పాలు అనేది ఎప్పటి నుంచి పట్టాలి, ఎలా పట్టాలి, పట్టిన తర్వాత ఏమేం చేయాలి, ఇలా రకరకాల అనుమానాలు ఉంటూ ఉంటాయి. మరి వాళ్ళందరికీ కూడా సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ నుంచి పీడియాట్రిషియన్ నవిత గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, తల్లి పాలు అనేది బిడ్డకు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది? పాలు పట్టడం అనేది ఎందుకు ఇంపార్టెంట్? అవునండి, అంటే కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తల్లిపాలు అమృతంతో సమానం అంటారు. అంటే బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్ అనమాట. బికాజ్ బ్రెస్ట్ మిల్క్లో ఏంటంటే అన్ని రకాల కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఇవన్నీ కరెక్ట్ క్వాంటిటీలో ఉంటాయి. సో ఇది ఇస్తే బేబీ గ్రోత్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే బ్రెస్ట్ మిల్క్లో యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఏంటంటే రోగ నిరోధక శక్తి అనేది బేబీకి ఉంటుంది. సో ఇలాంటి బేబీస్ నార్మల్గా వాళ్ళు ఇన్ఫెక్షన్ నుంచి ఫైట్ చేసే శక్తి ఉంటుంది వాళ్ళకి. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, స్టమక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇయర్ ఇన్ఫెక్షన్స్, అలాంటివి అనేక రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి ఫైట్ చేస్తారు. ఇలాంటి పిల్లలు కూడా హాస్పిటల్ అడ్మిషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళలో కాగ్నిటివ్ లెవెల్స్ అంటే ఇంటెలిజెన్స్ లెవెల్స్ కావచ్చు, బిహేవియర్ ఇష్యూస్ అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఇంతే కాకుండా మదర్కి కూడా చాలా ప్రయోగాలు ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేసిన మదర్స్ ఇమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకి మేజర్ డిజీజెస్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ నుంచి కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. సో అంతేకాకుండా బ్లీడింగ్ అంటే పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్ అనేది పుట్టిన వెంటనే బేబీ పుట్టిన తర్వాత బ్లీడింగ్ అనేది కూడా కంట్రోల్డ్ వేలో అవుతుంది. సో ఇవన్నీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వాంటేజెస్ అండి. ఓకే, మరి బేబీ పుట్టిన తర్వాత ఫీడింగ్ అనేది ఎంతసేపటి నుంచి స్టార్ట్ చేయాలి? సో నార్మల్గా ఏంటంటే బేబీ పుట్టిన వెంటనే బేబీ యాక్టివ్గా ఉంది, ఏడుస్తుంది, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నప్పుడు వెంటనే ఛాన్స్ దొరికినప్పుడు మదర్ దగ్గర పట్టించడానికి ట్రై చేయాలి. సపోజ్ అది లేకున్నా కూడా అట్లీస్ట్ 1 hour to 2 hours మధ్యలో కంపల్సరీగా ప్రతి మదర్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయాలి. సో దట్ ఏమవుతుందంటే ఎర్లీ ఇనిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద సేఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ. ఎర్లీ ఇనిషియేషన్ వల్ల ఏమవుతుందంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రొడక్షన్ పెరుగుతుంది అండ్ బ్రెస్ట్ మిల్క్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో ఇలాంటి మదర్స్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువగా ఉంటాయి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే ప్రాబ్లమ్స్ అంటే బ్రెస్ట్ ఫుల్ అవ్వడము, నిపిల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా తక్కువగా ఉంటాయి. సో ఎర్లీ ఇనిషియేషన్ అంటే వెంటనే పుట్టిన వెంటనే ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా అట్లీస్ట్ 2 hours లోపల ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత పాలు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే పాలు తాగడానికి, పట్టుకోవడానికి కూడా అంత వాళ్ళకు ఈజీగా ఉండదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుంది? పాలు పట్టడం అనేది ఎలా, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఓకే, అంటే కరెక్ట్గా అడిగారండి. ఇది కామన్ ప్రాబ్లమ్. అంటే మోర్ ప్రాబ్లం ఎవరికి ఉంటుందంటే ఇది ఫస్ట్ మదర్ అయిన వాళ్ళకి ఈ ప్రాబ్లం కామన్గా ఉంటుంది. అందుకేంటంటే గైనకాలజిస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటికీ నుంచి వాళ్ళకి మదర్స్కి ప్రెగ్నెన్సీ టిప్స్తో పాటు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కూడా వాళ్ళకి నేర్పిస్తుంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ముందే తెలుస్తుంది బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి అనేది. ఆల్మోస్ట్ వాళ్ళు 80% ఆఫ్ ద నాలెడ్జ్తో దే విల్ బి రెడీ ఫర్ ద బ్రెస్ట్ ఫీడింగ్. సో ఇలాంటి మదర్స్ని మనం ముందే ట్రైన్ చేస్తే ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ. సో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఇంప్రాపర్ పొజిషనింగ్ కానీ లాచింగ్ టెక్నిక్స్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఫీడింగ్ సరిగ్గా చేయలేరు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మనము ప్రాపర్ పొజిషన్ టెక్నిక్స్ అవి ముందే నేర్పిస్తే ఏంటంటే ఈజీగా ఉంటుంది. అంటే నార్మల్గా బేబీకి ఫీడ్ చేసేటప్పుడు ప్రాపర్ పొజిషన్ అంటే బేబీని కంప్లీట్గా వాళ్ళకి ఫోర్ఆర్మ్తో సపోర్ట్ చేయడం, హెడ్ అనేది ఎల్బో దగ్గర పెట్టుకోవడం, ఇలా సపోర్ట్ చేసి బేబీ తల్లి పొట్టకి టచ్ అయ్యేలా చూసి బేబీ ఎప్పుడైతే మౌత్ ఓపెన్ చేస్తుందో అప్పుడే బ్రెస్ట్ వాళ్ళకి ప్రాపర్ లాచింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో అలాంటి పిల్లలు కూడా ఇలాంటిది ఓవర్కమ్ చేసి గ్రాడ్యువల్గా ఫీడింగ్ నేర్చుకుంటారు అండ్ మదర్స్కి కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంటుంది. ఓకే, కొంతమంది పుట్టిన తర్వాత వెంటనే పాల బదులు పాల బాటిల్స్లో పట్టి పెడుతూ ఉంటారు పిల్లలకి. అలా ఒకసారి బాటిల్స్ అలవాటు చేసిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్కి వాళ్ళు ఓకే అవుతారా? అవునండి, అంటే ఈ కండిషన్ ఏంటంటే ఒకసారి బాటిల్తో అలవాటు అయినప్పుడు వాళ్ళకి ఆ బాటిల్ నిపిల్ అనేది చాలా ఈజీ ఉంటుంది ఫీడింగ్కి. సో ఈజీగా మిల్క్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఆకలి తీరిపోతుంది, పడుకుంటారు. అదే మళ్ళీ బ్రెస్ట్ నిపిల్ పట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. దీని నిపిల్ కన్ఫ్యూషన్ అంటాం. సో బ్రెస్ట్ నిపిల్ వాళ్ళకి పట్టుకోవాలంటే ప్రాపర్ పొజిషన్ ఉండాలి, ప్రాపర్ లాచింగ్ ఉండాలి అండ్ ఆల్సో స్ట్రెంగ్త్ పెట్టాలి. స్ట్రెంగ్త్ తోటి సక్ చేయాలి.
సో అప్పుడు కానీ మిల్క్ రాదు. సో డెఫినెట్గా ఇది ఈజీ కాబట్టి ఇంకా వాళ్ళు బాటిల్ ఫీడింగ్కి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కానీ ఇది పర్మనెంట్గా ఏమి ఉండదండి. మదర్స్ ట్రై చేస్తూ ఉండాలి. సో సమ్ టైమ్ దే విల్ ఓవర్కమ్ దట్. కాబట్టి వాళ్ళు ఎవ్రీ 5 to 10 minutes కంపల్సరీ ఫస్ట్ మదర్ దగ్గర పట్టించిన తర్వాతనే ఇంకా ప్రాబ్లం అలాగే ఉంది లేదంటే అప్పుడు బ్రెస్ట్లో ఎంగార్జ్ అయిందా, అంటే బ్రెస్ట్ ఏదైనా ఫుల్ అయ్యి తాగలేరా, లేదంటే నిపిల్ ప్రాబ్లం ఉందా, దానివల్ల తాగట్లేదా అని చూసి తర్వాత ఆ బ్రెస్ట్ని కొంచెం లైట్ చేసి అట్లీస్ట్ అప్పుడన్నా బ్రెస్ట్ ఫీడింగ్ ట్రై చేస్తూ ఉండాలి. సో దట్ బాటిల్ని అప్పుడు ఓవర్కమ్ చేయొచ్చండి. ఓకే. కొంతమందికి డెలివరీ అయిపోయిన తర్వాత వెంటనే పాలు పడవని అంటూ ఉంటారు. 2-3 days ఆగిన తర్వాత పాలు పడతాయి అంటారు. ఇది వాస్తవమేనా? అంటే 90% ఆఫ్ ద మదర్స్కి ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ 2 days చాలా తక్కువ ఉంటుంది, తర్వాత పెరుగుతుంది అనేది వాస్తవమే. కానీ ఏంటంటే బేబీకి రిక్వైర్మెంట్ కూడా అలాగే ఉంటుందండి. అంటే ఫస్ట్ 2 days రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటుంది, తర్వాత రిక్వైర్మెంట్ పెరుగుతుంది. అలాగే మదర్ ప్రొడక్షన్ కూడా అలాగే ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ 2 days మిల్క్ కూడా సరిపోతుంది బేబీకి. అండ్ ఫస్ట్ 2 days మిల్క్ ఏంటంటే స్పెషల్ మిల్క్, అంటే కొలెస్ట్రాల్ వస్తుంది. కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మోర్ క్యాలరీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి. సో ఆ మిల్క్ అనేది వాళ్ళకి కొంచెం ఉన్నా సరిపోతుంది. 10 ml తాగినా కూడా బేబీ అంటే సెటైటీ కడుపు నిండుతుంది, పడుకుంటారు, యూరిన్ వెళ్తుంటారు. అండ్ ఆ ప్రయోజనాలు యాంటీబాడీస్ అనే బేబీకి వెళ్ళి కూడా బెటర్ ఉంటుంది. 3 days తర్వాత 2 to 3 days ఏమవుతుందంటే మిల్క్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు బేబీ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఆ బేబీకి ఆ మిల్క్ సరిపోతుంది. సో సరిపోవట్లేదు కాబట్టి ఫస్ట్ 2 days మనం వేరే మిల్క్ ఇద్దాము, ఫార్ములా మిల్క్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి. సో ఏ డే అయినా వాళ్ళకి సరిపోతుంది. అంటే కంటిన్యూస్ లాచింగ్ చేయడము, ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే. కొత్తగా తల్లి అయిన వాళ్ళల్లో బిడ్డకు పాలు సరిపోతున్నాయా లేదా అనే ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, మరి బిడ్డకు సరిపోతుందా? ఎర్లీ స్టేజెస్లో అయినా తర్వాత అయినా సరిపడా పాలు ఎప్పటి వరకు వస్తాయి అసలు మదర్కి? ఓకే. యాక్చువల్గా అంటే పుట్టిన నార్మల్గా మదర్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచే 4 weeks నుంచే బ్రెస్ట్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అంటే బ్రెస్ట్ సెల్స్ పెరగడము, డక్స్ పెరగడము, అండ్ ఆల్సో కొలెస్ట్రాల్ అనేది 2 months తర్వాతనే స్టార్ట్ అవుతుంటుంది. సో ఇమీడియట్గా కూడా వాళ్ళు ఫీడింగ్, ప్రతి మదర్ ఫీడింగ్ చేయాలి. అండ్ ఏంటంటే వాళ్ళకి సరిపోతుంది కూడా. అదే ముందు నేను చెప్పినట్టు ఫస్ట్ 2 days తక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఓవర్కమ్ చేస్తారు. అంటే ఫ్రీక్వెంట్గా ల్యాచ్ చేయించడం ఇంపార్టెంట్. ఒక్కసారి మదర్ టెక్నిక్స్ అన్నీ అలవాటయ్యి బేబీ ఫీడ్ చేయగలుగుతుంది, బేబీ యూరిన్ పోతుంది, బాగానే వెయిట్ గెయిన్ అవుతుంది అంటే యూజువల్గా సరిపోతుంది. సో షీ కెన్ కంటిన్యూ. అంటే ప్రతి మదర్కి 99% ఆఫ్ మదర్స్కి అయితే మిల్క్ ఉంటుందండి. వెరీ రేర్లీ మనము సప్లిమెంట్ చేయాల్సిన బేబీస్ ఉంటారు. అండ్ ఎలా అంటే వెయిట్ తక్కువ పుట్టిన వాళ్ళు కానీ, వెయిట్ ఎక్కువ పుట్టిన వాళ్ళు, అండ్ డయాబెటిక్ మదర్కి పుట్టిన వాళ్ళ బేబీస్ షుగర్స్ మెయింటైన్ చేసుకోలేకపోతే అప్పుడు మనం సప్లిమెంట్ ఎక్స్ట్రా మిల్క్, ఫార్ములా మిల్క్ ఇవ్వాల్సి వస్తుంది బేస్డ్ ఆన్ ద డాక్టర్ అడ్వైస్. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి చూడాలి మదర్ మిల్కే. అండ్ కొంతమంది మదర్స్లో బ్రెస్ట్ మిల్క్ అసలు రాదు, మాకు పాలు లేవు అని బాధపడుతూ ఉంటారు. వాళ్ళల్లో అసలు ఏం జరుగుతుంది? ఏదైనా సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల, ఫుడ్ బాగా తీసుకోవడం వల్ల వాళ్ళల్లో పాలు రావడం జరుగుతుందా? అవునండి. అంటే కొందరు మదర్స్ నిజంగానే ఇది కామన్ ప్రాబ్లమా ఏంటంటే మిల్క్ రావట్లేదు అనేది ఉంటుంది. కానీ ఏంటంటే యాజ్ నేను ముందు నుంచి చెప్తున్నట్టే బేబీ పుట్టగానే లాచింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఎంత త్వరగా మీరు ఇనిషియేషన్ తీసుకుంటారో మిల్క్ ప్రొడక్షన్ అనేది కూడా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. సో అయినా కూడా మిల్క్ లేదు అంటే యూజువలీ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే నాకు మిల్క్ రావట్లేదు, బేబీకి నేను ఇవ్వలేకపోతున్నాను అనే స్ట్రెస్ వల్ల అదేమవుతుందంటే ఇంకా మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంటుంది. సో వాళ్ళు ప్రాపర్ ఫుడ్ తీసుకోవడము, స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడము అండ్ డాక్టర్ అడ్వైస్ తీసుకొని ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మిల్క్ వస్తుంది. సో మోర్ ఇంపార్టెంట్ ఇస్ హైడ్రేషన్, అంటే బాగా వాటర్ తాగడం. ఓన్లీ మిల్క్ తాగాల్సిన అవసరం లేదు, ప్రాపర్ హైడ్రేషన్ తీసుకోవడం, ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోకపోవడం అండ్ కొంచెం పాజిటివ్గా హోప్ తీసుకొని ఎంకరేజ్. సో ఇలాంటి మదర్స్కి ఎంకరేజ్మెంట్ కూడా చాలా అవసరం. నాట్ ఓన్లీ ఫ్రమ్ ద హస్బెండ్, ఫ్యామిలీ కంప్లీట్గా సపోర్ట్ చేయడం చేస్తూ ఉంటే వాళ్ళకి గ్రాడ్యువల్గా మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుందండి. సో వాళ్ళు కూడా ఓవర్కమ్ చేస్తారు ఈ ప్రాబ్లం. ఓకే. జనరల్గానే పాలు సరిపోతున్నాయో లేదో, ఇంకా పాలు కావాలేమో అని ఓవర్గా తింటూ ఉంటారు, ఎక్కువగా పాలు రావాలని ట్రై చేస్తూ ఉంటారు. అలా చేయడం అవసరం ఉంటుందంటారా బేసిక్గా?
అంటే ఓవర్గా తినాల్సిన అవసరం ఏం లేదండి, నార్మల్. కాకపోతే క్వాంటిటీ డెఫినెట్గా పోస్ట్ పార్టమ్ ఏంటంటే పెరుగుతుంది. సో షీ హ్యాస్ టు టేక్ మోర్ వాటర్, మోర్ ఫుడ్, బట్ ఓన్లీ ఫీడింగ్ కోసం మరి ఎక్స్ట్రా అయితే అవసరం లేదు. సో బేబీకి సరిపోతుందా లేదా ఏంటంటే, బేబీ అట్లీస్ట్ ఒక 3 to 4 hours మధ్యలో ప్రాపర్గా మిల్క్ తాగడం, అట్లీస్ట్ 2 hours మిల్క్ తాగి పడుకుంటుంది, మళ్ళీ లేచి మిల్క్ తాగడం, అండ్ యూరిన్ అట్లీస్ట్ ఒక 8 to 10 times వెళ్ళడం, అండ్ మీరు చెకప్స్లో మనకి వెయిట్ గెయిన్ కనిపించడం ఉంది అండ్ బేబీ యాక్టివ్గా ఉంది అంటే మిల్క్ సరిపోతుంది అన్నట్టే లెక్క అండి. అండ్ ఆల్సో మదర్కి కూడా బ్రెస్ట్ ఫుల్ అయ్యి ఒకసారి బేబీ లాచ్ చేసి మిల్క్ తాగిన తర్వాత మదర్కి కూడా ఆ మిల్క్, she will feel some empty in the breast. So that all indicates that baby is taking adequately and mother is also getting adequately అని. ఓకే. ఫీడింగ్ చేసేటప్పుడు ఎర్లీ స్టేజెస్లో అంటే పుట్టిన డేస్ టైంలో ఎలా ఫీడ్ చేయాలి? అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఒక సైడే ఇస్తూ ఉంటారు కొంతమంది, ఇంకొక సైడ్ అలా మార్చి ఇవ్వడం, ఆ ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలి? ఓకే, అవునండి. అంటే బ్రెస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది బేబీస్కి, కానీ అది అంటే మదర్స్ ఏం ట్రై చేయాలంటే ప్రతి బ్రెస్ట్ ఆల్టర్నేట్గా ఇవ్వడానికి అయితే ట్రై చేయాలి. సో దానికోసం ఏంటంటే ఒకసారి ఒక బ్రెస్ట్ అట్లీస్ట్ 20 to 30 minutes ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈచ్ టైం 2 breast ఇస్తే మంచిదే, బట్ ఒక్కొక్కసారి బేబీస్ 20 minutes తాగిన తర్వాత పడుకుంటారు. సో అలాంటప్పుడు మరీ ట్రై చేయకుండా నెక్స్ట్ టైం వేరే బ్రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. సో ఆల్టర్నేట్గా అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ట్రై చేస్తూ ఉండాలి. అండ్ వాళ్ళకి పొజిషనింగ్స్ ఉంటాయి, అంటే పడుకొని ఇస్తారు, కొందరు కూర్చొని ఇస్తారు, సపోర్ట్తో ఇస్తుంటారు. సో బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే బట్ బేబీ ఏ పొజిషన్లో కరెక్ట్గా తాగుతుంది, ఏ పొజిషన్లో బేబీ సాటిస్ఫై అవుతుందో అయితే మదర్ చూసుకొని ఆ పొజిషన్ని తన చూస్ చేసుకొని కంటిన్యూ చేస్తే మదర్కి కూడా ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ ఉంటాయండి. ఓకే. డెలివరీ అయిన వెంటనే ఫీడింగ్ చేయాలి అని అంటే చాలామంది కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కానీ ఫీడింగ్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా కూర్చొనే ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు. అది ఎందుకు? అలా ఏం లేదండి, కంపల్సరీ కూర్చోవాలని ఏం లేదు. అదే నేను చెప్పినట్టు ఏంటంటే వెంటనే ఫీడింగ్ చేయాలి. ఈవెన్ టేబుల్ పైన ఉన్నప్పుడే సెక్షన్ అయిన మదర్కి కానీ డెలివరీ అయిన మదర్కి ఫీడింగ్ ట్రై చేయించాలి. సో అదేంటంటే అంటే సపోర్ట్, అంటే బేబీని ప్రాపర్ సపోర్ట్ తోటి మదర్ బ్రెస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి సపోర్ట్ తోటి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మదర్ కంఫర్ట్ ఉంది, కూర్చోగలుగుతుంది అన్న టైంలో తను కూర్చొని ఇచ్చిన ప్రాబ్లం లేదు. బట్ కంపల్సరీ కూర్చొని ఇవ్వాలి అనేది అయితే ఏమి లేదండి, కానీ ప్రాపర్ సపోర్ట్ అయితే డెఫినెట్గా ఇవ్వాల్సి వస్తుంది మదర్కి ఫర్ ఫీడింగ్. ఓకే. పుట్టిన డేస్లోనే బేబీస్ ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, అది పాలు సరిపోకనే ఏడుస్తున్నారని భయపడుతూ ఉంటారు కొత్తగా పేరెంట్ అయిన మదర్. సో దాంట్లో వాస్తవం ఎంత, అండ్ నిజంగానే పాలు సరిపోవట్లేదు అనుకునే వాళ్ళకి టైమ్స్ ఎంత గ్యాప్ తోటి బేబీకి ఫీడ్ చేయాల్సి ఉంటుంది? సో ఏంటంటే పుట్టిన వెంటనే ఫీడ్ ట్రై చేస్తారు, కానీ మళ్ళీ ఏడుస్తుంది బేబీ, పడుకోబెట్టగానే ఏడుస్తుంది అనేది కామన్ ప్రాబ్లం. కానీ ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఓన్లీ క్రయింగ్. కాబట్టి ఏడుస్తుంది కాబట్టి కంపల్సరీ ఫీడ్ అనేది అయితే కరెక్ట్ కాదండి. సో అన్నిటికీ ఏడుస్తారు, డైపర్ వెట్టైనా ఏడుస్తారు, రూమ్ చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా, ఎన్విరాన్మెంట్ కంఫర్ట్గా లేకున్నా, అండ్ లాస్ట్లో ఏంటంటే ఆకలి వేసినా ఏడుస్తారు. కాబట్టి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి, సో ఎవ్రీథింగ్ ఈజ్ కంఫర్టబుల్ ఆర్ నాట్. సపోజ్ ఫీడింగ్ మీరు చేశారు, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ క్రై చేస్తున్నాడు, బేబీ క్రై చేస్తున్నారంటే దట్ ఈస్ మే నాట్ బీ ఫర్ ద మిల్క్, ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్. సో అదర్ రీజన్స్ చెక్ చేసుకొని అయినా కూడా బేబీ ఏడుస్తుంది అంటే మేబీ షీ కెన్ ట్రై గివింగ్ మిల్క్, బట్ అప్పుడు నిజంగానే ఏడుస్తున్నప్పుడు మిల్క్ తాగట్లేదు అంటే అప్పుడు ఇంకా వదిలేసి జస్ట్ కంఫర్ట్ పొజిషన్స్లో తీసుకొని బేబీకి కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టి బేబీ ఎప్పుడైతే కామ్ అవుతుందో అప్పుడు మిల్క్ పట్టించడం బెటర్ అండి. ఓకే. ఫీడ్ చేసిన తర్వాత బేబీకి హికప్స్ వచ్చేంత వరకు కూడా ఇట్లా టచ్ చేస్తూ ఉండాలని చెప్తూ ఉంటారు, అది ఎర్లీ స్టేజెస్ నుంచే స్టార్ట్ చేయాలా? అవునండి, అంటే ఫీడ్ అయిన వెంటనే హికప్స్ అనేది కామన్, 1 month వరకు కూడా వస్తుంటుంది. అది మిల్క్ తీసుకున్న వెంటనే అది కామన్గా వస్తుంటుంది. బికాస్ ఏంటంటే స్టమక్ అనేది కొంచెం ఉబ్బినట్టు అయిపోతుంది కాబట్టి మనకి ఆ మెకానిజం అంటే స్టమక్ ఉబ్బిన అయిపోగానే వాళ్ళకి హికప్స్ అనేది కామన్. సో దానికి ఏమీ వరీ అవ్వాల్సింది లేదు. కాకపోతే బర్పింగ్ అనేది చేసుకోవాలి, అట్లీస్ట్ 15 to 20 minutes వాళ్ళకి కొద్దిసేపు పైకి తీసుకొని బర్ప్ చేయించడం, తర్వాత పడుకోబెడితే దట్ ఈస్ ఫైన్. దానికి ఏమీ వరీ అవ్వాల్సింది లేదు. ఓన్లీ చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ బర్పింగ్ అండ్ ప్రాపర్ ఫీడింగ్ టెక్నిక్ కూడా ఫాలో అవుతే హికప్స్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఓన్లీ బ్రెస్ట్ ఫీడే చేయాలి అని అంటూ ఉంటారు, కానీ కొంతమంది సమ్మర్ ఎక్కువగా ఉందని లేకపోతే సరిపోవట్లేదు బ్రెస్ట్ ఫీడ్ అని చెప్పి బయట నుంచి వాటర్ సప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు, అది కరెక్టేనా?
ఓకే అండి. అంటే మీరు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ 6 months వరకు కంపల్సరీ బెటర్ అండి. సో దట్ ఈస్ ఓన్లీ గుడ్ థింగ్. బట్ ఏంటంటే అండ్ సమ్మర్లో చాలా కామన్గా అందరూ అంటుంటారు చాలా వేడిగా ఉంది, సో డిహైడ్రేషన్ అయిపోతుంది, సో నేను వాటర్ పడతాను డాక్టర్ అని అడుగుతూ ఉంటారు. సో అది అవసరం లేదండి యాక్చువల్లీ, బికాస్ బ్రెస్ట్ మిల్క్ హ్యాస్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్, అడిక్వేట్ క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. సో అన్నీ కూడా బేబీకి సరిపోతాయి. సో మనకి సీజన్ బట్టు బ్రెస్ట్ మిల్క్ సరిపోలేదు, దానివల్ల వాటర్ తగ్గుతుంది, డిహైడ్రేషన్ అవుతుందని మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. బ్రెస్ట్ మిల్క్ హ్యాస్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్, సో బేబీకి డిహైడ్రేషన్ అనే ప్రాబ్లం ఏమీ ఉండదండి. బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేటప్పుడు మదర్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా పర్టికులర్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల బేబీకి జలుబు చేస్తుంది, ఎక్కువ కారం తీసుకుంటే మోషన్స్ వెళ్తారు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇది నిజమేనా? ఒక ఫుడ్కి సంబంధించి ఏమైనా కండిషన్స్ అప్లై ఉంటాయా? అంటే మదర్ ఫీడింగ్ ఏంటంటే చాలామంది అంటే జాండీస్ పెరుగుతుంది అని అంటుంటారు, బేబీకి ప్రాబ్లం అవుతుంది, కోల్డ్ వస్తుంది, అది ఇదని కామన్గా అంటుంటారు. బట్ ఫుడ్ తోటి బేబీకి ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ అయితే కాదండి. బికాస్ మదర్ షుడ్ టేక్ అడిక్వేట్ అండ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉండకూడదు. షీ షుడ్ టేక్ అడిక్వేట్లీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ షీ హ్యాడ్. అంటే ప్రెగ్నెన్సీలో తను ఏం తినిందో అవన్నీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా కంటిన్యూ చేస్తేనే మదర్ మిల్క్ అనేది న్యూట్రిషియస్గా ఉంటుంది. అండ్ ఆల్సో దీనివల్ల బేబీకి ప్రాబ్లమ్స్ ఏం ఉండవు, కోల్డ్ కానీ రావడం ఉండదు, బేబీకి స్టమక్ ప్రాబ్లమ్స్ లాంటి ఏ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే తను అన్నీ తింటేనే ఇంకా బేబీకి మంచిది. సో అన్నీ తినాలి, అప్పుడే మిల్క్ కూడా అడిక్వేట్గా వస్తుంది, లేదంటే మిల్క్ కూడా తగ్గిపోతుంది. సో కాబట్టి షీ కెన్ టేక్ ఎవ్రీథింగ్. ఓకే, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎప్పటి వరకు ఇవ్వాలి? బేబీకి ఎంత ఏజ్ వచ్చేంత వరకు? సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎక్స్క్లూజివ్ అంటే ఏంటంటే వాటర్ కూడా ఇవ్వకుండా 6 months వరకు ఇవ్వాలండి. అండ్ 6 months to 2 years వరకు షీ కెన్ స్టార్ట్ అదర్ ఫుడ్స్. సో 6 months నుంచి 12 months వరకు ఏంటంటే అలాంగ్ విత్ బ్రెస్ట్ ఫీడింగ్ వీనింగ్ ఫుడ్ అనేది స్టార్ట్ చేయాలి. వీనింగ్ ఫుడ్ ఏంటంటే కొంచెం రైస్, పప్పులు అది స్టార్ట్ చేయడం, అండ్ బేబీ ఇంటేక్ బట్టి క్వాంటిటీ కొంచెం కొంచెం పెంచుతుంటాం. ప్రతి వారానికి ఒకటి న్యూ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసుకోవడం, అండ్ బేస్డ్ ఆన్ యాక్సెప్టబిలిటీ అంటే బేబీ ఏది తింటున్నదో అది మదర్కి తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారంగా వెళ్ళడం, ఎవ్రీ 1 week కొత్త ఫుడ్ పెట్టుకోవడం, అండ్ అలా చేసుకోవాలి. అండ్ 12 months తర్వాత కూడా 12 months to 2 years కంప్లీట్ అయ్యే వరకు కూడా కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు. బట్ దట్ షుడ్ బి వెరీ లైక్ సప్లిమెంట్ లాగానే. సపోజ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నాడు అండ్ ఫుడ్ తినట్లేదు అని మదర్ అంటే కనుక then she should more concentrate on the food. సో మిల్క్ అనేది అప్పుడు తను షీ షుడ్ ట్రై టు ఇగ్నోర్. కొందరు పిల్లలు ఏంటంటే మదర్ మిల్క్ ఇచ్చేస్తుంది, సో నేను తినను అని మారం చేసి వెళ్ళిపోతారు. సో అలా కాకుండా ఏంటంటే 12 months తర్వాత ఫీడింగ్ అండ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. సో తను ఫీడింగ్ చేస్తూ అప్పుడప్పుడు వెరీ లెస్ టైమ్స్, మేబీ 2 times డే అలా తన ఫీడింగ్ అయితే కంటిన్యూ చేయొచ్చు. బికాస్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్లో ప్రత్యేకత ఏంటంటే క్వాంటిటీ తక్కువైపోయినా సరే క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి బాగుంటుంది కాబట్టి ఈజీ డైజెషన్ అవుతుంది కాబట్టి, అండ్ ఆల్సో ఫ్యూచర్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇలా బ్రెస్ట్ ఫీడ్ ప్రాంగ్ చేసిన వాళ్ళకి హైపర్ టెన్షన్స్ కావచ్చు, ఒబేసిటీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేది ఇలా ప్రొలాంగ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన బేబీస్కి చాలా తక్కువ కాబట్టి బెటర్ టు ఎంకరేజ్ టిల్ 2 years. ఓకే, కొంతమంది జాబ్స్ చేస్తూ ఉంటారు, సో డెలివరీ తర్వాత ఎర్లీగా ఆఫీసెస్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఫీడింగ్ తొందరగా ఆపేస్తే ఆ పిల్లల మీద ఎటువంటి ప్రభావం పడుతుందంటారు? అండి, అంటే ఇది నిజంగానే చాలా కామన్గా అవుతున్న, ఎందుకంటే ఇప్పుడు అందరూ బికాస్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ కావచ్చు, అందరు మదర్స్ కొందరు ఎడ్యుకేషన్ చేస్తుంటారు, కొందరు వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళు ఎక్స్క్లూజివ్గా 6 months వరకు బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేరు. సో అలాంటి బేబీస్కి కావచ్చు ఏంటంటే డెఫినెట్గా ముందు మనం చెప్పుకునే అడ్వాంటేజెస్ అన్నీ తగ్గుతాయి. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మనము ప్రతి మదర్కి బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్గా, అంతే దాని ఇంపార్టెన్స్ అనేది మనం పెంచాలి వాళ్ళల్లో. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉండండి, వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా సింపుల్. సపోజ్ మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలనుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసేస్తారు, వాళ్ళకి అదొక థింగ్ ఆలోచించరు. ఇఫ్ దే వాంట్ టు డూ దే విల్ డూ. బట్ ఏంటంటే మన దగ్గర వాళ్ళకి ప్రాపర్ అంటే వర్క్ స్పేస్ ఉండాలి, అండ్ ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, అప్పుడే ఫీడింగ్ చేయడానికి మదర్స్ ముందుకు వస్తారు. సో అలాంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయడం, అండ్ అంటే బేబీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, బ్రెస్ట్ ఫీడింగ్ కోసం వాళ్ళకి బ్రేక్స్ ఇవ్వడం, ఎక్స్ప్రెషన్కి కావచ్చు, ఫీడింగ్కి కావచ్చు బ్రేక్స్ ఇస్తుంటే అలాంటి మదర్స్ కూడా దే విల్ కంటిన్యూ టిల్ 6 months అట్లీస్ట్ దే విల్ కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్. సో దట్ దీనివల్ల బెనిఫిట్స్ అలాంటి పిల్లలకి కూడా మనం ఇచ్చేవాళ్ళం అవుతాం.
ఓకే. కొంతమంది మదర్స్ వచ్చేసి పాలు ఇవ్వడానికి ఇష్టపడరు, అది కేవలం బేబీ కోసమే అని అనుకుంటూ ఉంటారు. దీంట్లో వాస్తవం ఎంత? అండ్ ఫీడింగ్ ఇవ్వకపోవడం వల్ల మదర్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? మీరు ఫస్ట్లో కూడా చెప్పడం జరిగింది మదర్కి కూడా అది యూస్ఫుల్ థింగ్ అని. సో ఏంటంటే అదే మెజారిటీ మదర్స్ ఏమనుకుంటారంటే మిల్క్ నాది తగ్గిపోతుంది, నాది సరిపోవట్లేదు అండ్ బేబీ కూడా తాగట్లేదు, సో వెయిట్ గెయిన్ అవ్వరు. సో ఆ టెన్షన్ తోటి ఏం చేస్తారంటే వాళ్ళ మిల్క్ తగ్గించడానికి వాళ్ళ మిల్క్ గ్రాడ్యువల్గా తగ్గించడం వల్ల ఏంటంటే సమ్టైమ్స్ ఇంకా మిల్క్ అనేది కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. సో అలాంటి మదర్స్ ఏంటంటే కంటిన్యూ చేస్తూ ఉంటే సరిపోతుంది వాళ్ళకి. ఇంకా అంటే నాట్ ఓన్లీ ఫర్ ద బేబీ, మదర్కి కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏ మదర్ అయితే కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయగలరు దే ఆర్ వెరీ ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటారు, బాండింగ్ అనేది పెరుగుతుంది, బేబీలో బిహేవియర్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ. మనం ఇప్పుడు ఈ కాలంలో చూస్తున్నాం చాలామందికి ఆటిజం అని, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అని కూడా ఎక్కువ అవుతున్నాయి. ఆల్ దిస్ కెన్ బి బికాస్ ఆఫ్ దిస్ ఇంప్రాపర్ బ్రెస్ట్ ఫీడింగ్. అలాంటి ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తే. అండ్ ఆల్సో మదర్ డిజీజెస్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ తగ్గుతుంది. నాట్ ఓన్లీ దిస్, ఇది ఫైనాన్షియల్గా కూడా ఫ్యామిలీకి చాలా బెటర్గా ఉంటుంది. సపోజ్ వాళ్ళు ఒకవేళ బాటిల్ ఫీడింగ్ చేయాలి, ఫార్ములా ఫీడ్ ఇవ్వాలనుకుంటే అది చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. అదే బ్రెస్ట్ ఫీడింగ్లో అది చాలా సింపుల్ అండ్ సేఫ్ టెక్నిక్ కాబట్టి మదర్స్కి ఊరికే ఎంకరేజ్ చేయడం, ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వడం వల్ల అండ్ డాక్టర్స్ అడ్వైస్ వాళ్ళు తీసుకోవడం వల్ల అండ్ లాక్టేషన్ కన్సల్టెంట్ అవసరమైతే వాళ్ళ అడ్వైస్ కూడా తీసుకొని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మెజారిటీ ఆఫ్ మదర్స్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే. కొంతమంది మదర్స్ ఇది కూడా ఫీల్ అవుతూ ఉంటారు, ఏంటి అంటే నా పాల వల్ల బేబీ ఎక్కువగా ఫ్యాటీగా అవ్వట్లేదు, చబ్బీగా లేదు, వేరే వాళ్ళని కంపేర్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ బేబీ చబ్బీగా ఉంది, బాగుంది చూడడానికి, నా బేబీ చాలా బక్కగా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇది ఏం జరుగుతుంది వీళ్ళలో, అంటే ఎందుకు ఈ డిఫరెన్స్ పిల్లల్లో? అవునండి, కొందరు బ్రెస్ట్ ఫెడ్ బేబీస్, ఫార్ములా ఫెడ్ బేబీస్లో చూస్తే సమ్టైమ్స్ we see డిఫరెన్స్. అంటే ఫార్ములా వాళ్ళ కజిన్స్లో చూస్తారు, ఫార్ములా తీసుకున్నాడు బాగా బొద్దుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు అన్నట్టుగా మదర్స్ ఫీల్ అవుతుంటారు. బట్ మోర్ ఇంపార్టెంట్ అట్ ద ఎండ్ ఏంటంటే మనకి దాని నుంచి ఎంత న్యూట్రియంట్స్ మనం బేబీకి ఇస్తున్నాం, ఫ్యూచర్లో వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ చేయగలుగుతున్నాం బికాస్ ఆఫ్ దిస్ బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్తే కనుక. అంటే నేను ముందు చెప్పినట్టు ఫ్యూచర్లో ఏంటంటే వీళ్ళకి ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనకి అడాలసెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి, అంటే హైపర్ టెన్షన్స్ కావచ్చు అండ్ ఒబిసిటీస్ కావచ్చు, కార్డియక్ ప్రాబ్లమ్స్. సో బ్రెస్ట్ ఫీడ్ చేసిన బేబీస్లో ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. అండ్ ఆల్సో బొద్దుగా ఉంటేనే సరిపోదు, వాళ్ళ గ్రోత్ బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకున్నా సరే గ్రోత్ అనేది నార్మల్ మేము గ్రోత్ చార్ట్స్ అనేది ప్లాట్ చేస్తాం. ఆ గ్రోత్ చార్ట్లో అకార్డింగ్ టు దాట్ ఫాలో అవుతున్నారు బేబీస్ అంటే ఫైన్ అండి. ఇంకా గ్రోత్లో తక్కువ అవుతుంది మా బేబీ అని అనుకోవాల్సింది లేదు, ఆ గ్రోత్ చార్ట్ ఫాలో అవుతే సరిపోతుంది. ఓకే. కొంతమంది బేబీస్ పుట్టిన తర్వాత జాండీస్ అనో లేకపోతే కొన్నిసార్లు బేబీ వెయిట్ బాగా పెరగాలనో బాక్సెస్లలో పెడుతూ ఉంటారు. సో అలా పెట్టినప్పుడు ఈ ఫీడింగ్ ఇవ్వడం అనేది కొంచెం గ్యాప్ వస్తుంది, ఒక 4 days అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మదర్? ఈలోపు ఫీడింగ్ స్టార్ట్ అవుతుంది కదా, తనకి బ్రెస్ట్ ఫీడ్ అవుతూ ఉంటుంది కదా. అవునండి. సో సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టు బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉండి మనం ఎన్ఐసీలోకి బేబీని తీసుకెళ్తే ఏమవుతుందంటే బేబీ కండిషన్ అంతా బాగానే ఉంటే యూజువల్గా మేము ఏం చేస్తామంటే ఎక్స్ప్రెస్డ్ మిల్క్ కోసం అడుగుతాం. ఎవ్రీ 3 hours నర్స్ కాల్ చేసి మదర్ని బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాం. సో అలా చేసినా కూడా ఫ్యూచర్లో ఎప్పుడైతే బేబీ రెడీ ఉంది, మదర్ కూడా రెడీ ఉన్నప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ పుట్టినప్పటి నుంచి బేబీకి అందుతుంది. అండ్ వన్స్ బేబీస్ రెడీ షీ కెన్ డైరెక్ట్లీ ఫీడ్ ద బేబీ అనమాట. సో ఎక్కడ కూడా మనకి గ్యాప్ అనేది రాకూడదు. సో ఇమీడియట్లీ బేబీని తీసుకొచ్చిన బేబీ కండిషన్ అంతా బాగున్నప్పుడు ఫీడింగ్ మనం మదర్ మిల్క్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, అది ఎక్స్ప్రెస్డ్ మిల్క్ ద్వారా ఇస్తుంటాం. సో బేబీ అంతా చాలా లో వెయిట్ ఉంది అన్నప్పుడు ట్యూబ్తో ఇస్తాము, లేదు అంటే వెయిట్ బాగానే ఉంది అన్నప్పుడు ఉగ్గు గిన్నెతో పడతాం. సో ఎప్పుడైతే బేబీ మదర్ సైడ్కి షిఫ్ట్ చేస్తుందో అప్పుడు మళ్ళీ డైరెక్ట్ ఫీడింగ్కి ఎంకరేజ్ చేస్తాం. అండ్ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ఒకవేళ మనం జాబ్కి వెళ్ళాల్సి ఉంటుంది కానీ బేబీకి ఫీడ్ చేయాలి అని ఒక మదర్ అనుకున్నప్పుడు ఆ మిల్క్ అంతా కూడా మనం తీసుకున్న తర్వాత ప్రిజర్వ్ చేసి తర్వాత పట్టిస్తూ ఉంటారు, అలా చేయొచ్చా? అది ఎంత హైజెనిక్, ఏ విధంగా చేయాలి అది? అవునండి, కరెక్ట్ క్వశ్చన్.
యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వర్కింగ్ మదర్స్కి కంటిన్యూస్గా బేబీతో ఉండలేరు కాబట్టి ఎక్స్ప్రెస్డ్ మిల్క్ ఇస్ బెస్ట్ వే టు కంటిన్యూ ద ఎక్స్క్లూసివ్ ఫీడింగ్. ఎక్స్ప్రెస్ చేయొచ్చండి. ఎక్స్ప్రెస్ చేసి నార్మల్ రూమ్ టెంపరేచర్లో వాళ్ళు పెట్టాలనుకుంటే 4 to 6 hours అయితే పెట్టొచ్చు. సో డ్యూరింగ్ ఎక్స్ప్రెషన్ షీ షుడ్ ఫాలో ఆల్ ప్రికాషన్స్. అంటే హ్యాండ్స్ సరిగ్గా వాష్ చేసుకొని దాన్ని నీట్ కంటైనర్లో పట్టేసి పెట్టుకోవడం. సపోజ్ తన ఇంకా చాలాసేపు ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటుంది, మోర్ దెన్ 24 hours వరకు మిల్క్ తన అందుబాటులో లేనప్పుడు షీ కెన్ డూ ఎక్స్ప్రెషన్ ఎవ్రీ 4 hours. అలాంటి మిల్క్ని ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏంటంటే ఈచ్ టైం ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు సపరేట్ కంటైనర్స్లోనే ఎక్స్ప్రెస్ చేయాలి. ఒకసారి చేసిన దాంట్లో మళ్ళీ దాంట్లో చేయకూడదు. సో సపరేట్గా చేసి డేట్ టైమర్ రాసుకుంటూ మనం ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేయొచ్చు. బేబీకి ఎప్పుడు అవసరం అవుతే అప్పుడు అది తీసి కొంచెం గోరువెచ్చగా చేస్తాము. తర్వాత అది మేము బేబీకి పట్టించవచ్చు, తనైనా పట్టించవచ్చు. ఓకే. ఇన్ కేస్ వర్క్ వెళ్ళిపోయారు, రోజు అలవాటు అయిపోయింది స్టిమ్యులేషన్స్ 2 hours ఒకసారి 3 hours ఒకసారి ఇవ్వడం వల్ల స్టిమ్యులేషన్ ఎక్కువైపోయి ఆటోమేటిక్గా ఫ్లో అయిపోతూ ఉంటుంది ఆఫీస్ వర్కింగ్లో వెళ్ళినప్పుడు. సో అప్పుడు మదర్ ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఎందుకంటే అప్పుడు బేబీకి ఫీడ్ చేయలేకపోయినా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, సో ఆ ఓవర్ఫ్లో అయిపోతున్న మిల్క్ని ఎలా హోల్డ్ చేసుకోవాలంటారు? అదే అండి, బికాజ్ అది ఫీడింగ్ అనేది మనము చెప్పినప్పుడు సమ్టైమ్స్ ఇలాంటి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. కాబట్టి ఎవ్రీ 3 hours 3 to 4 hours ఇఫ్ షీఈస్ ప్రిపేర్డ్ టు ఎక్స్ప్రెస్ అనమాట. అంటే ఎవ్రీ 3 to 4 hours తన ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేసుకుంటే కనుక ఈ ఓవర్ఫ్లో అనేది చాలా శాతం మనం తగ్గించవచ్చు. నిజంగానే తనకి అలాంటి ఓవర్ఫ్లో ఇష్యూస్ ఉన్నప్పుడు అందుకే నేను చెప్పేది ఏంటంటే all breastfeeding mothers ki we have to create one environment, breastfeeding friendly environment undali, so that they can express the milk and preserve that milk for the baby. So వాళ్ళకు కూడా ఈజీగా ఉండాలన్నమాట. సో దట్స్ వాట్. సో ఎవ్రీవన్ షుడ్ సపోర్ట్ ఫర్ దట్ సో దట్ షీ కెన్ కంటిన్యూ ఎక్స్ప్రెషన్ అండ్ షీ విల్ ఆల్సో నాట్ అంటే మిల్క్ నేను ఇవ్వలేకపోతున్నాను ఇట్లా ఎక్కువ ఉన్నా కూడా అనేది తను కూడా అనుకోకుండా ప్రాపర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి వాళ్ళకి. ఓకే మేడం, ఈ తల్లి పాలకు సంబంధించి ఫీడింగ్ సంబంధించి ఈ ప్రొసీజర్కి సంబంధించి చాలా టెన్స్ అవుతూ ఉంటారు. ఆ ఒత్తిడి వల్ల కూడా ఒక్కొక్కసారి ఫీడ్ సరిగా చేయలేకపోతూ ఉంటారు ప్రాపర్గా, అండ్ పాలు కూడా సరిగా రావు. సో అలా రకరకాల అపోహలు అనుమానాలతో ఉన్న పేరెంట్స్కి వరల్డ్ బ్రెస్ట్ ఫీడ్ డే సందర్భంగా మీరు ఎటువంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్గా? అండి నేను హెచ్ఎంటీవీ వ్యూవర్స్ అందరికీ ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యాపీ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అండి. సో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ప్రతి ఇయర్ ఏంటంటే ఫస్ట్ to 7th August సెలబ్రేట్ చేస్తాము. సో ప్రతి ఇయర్ ఒక న్యూ థీమ్తో వస్తుంది. ఈసారి థీమ్ ఏంటంటే క్లోజింగ్ ద గ్యాప్ అండ్ సపోర్టింగ్ ద బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. అంటే ఏంటంటే బీయింగ్ ఏ సపోర్ట్ టు ఎవ్రీ వన్, అంటే ఎవ్రీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్కి మన శాతం మనం ఎంత సపోర్ట్ వాళ్ళకి చేయగలుగుతాం. అంటే అది మనం వాళ్ళకి ఎనీ ఎంకరేజ్మెంట్ నాలెడ్జ్ పరంగా కావచ్చు, అండ్ ఆల్సో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు. సో ప్రతి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్కి సమ్ సార్ట్ ఆఫ్ సపోర్ట్ వీ షుడ్ ప్రొవైడ్, సో దట్ ఏంటంటే ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాళ్ళకి ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా కూడా దే విల్ నాట్ స్టాప్ బ్రెస్ట్ ఫీడింగ్. సో అది కంటిన్యూ చేయడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది. సో with this everyone should try to close this gap by supporting them in whatever way కావచ్చు. మీ ఫ్రెండ్ ఉన్నా మీ కజిన్ ఉన్నా వాళ్ళకి ఎంతవరకు మీకు వీలవుతే వాళ్ళకి సమ్ సార్ట్ ఆఫ్ సపోర్ట్ అనేది ఈసారి థీమ్ మనకి చెప్తుందండి. సో దట్ విత్ దిస్ వీ కెన్ క్రియేట్ ఎ బెటర్ వరల్డ్ ఆల్సో. ఓకే మేడం, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా చాలామంది తల్లులకున్న అనుమానాలు అపోహలన్నింటినీ కూడా క్లియర్ చేసే విధంగా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, వరల్డ్ బ్రెస్ట్ ఫీడ్ వీక్ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత ఏంటి, తల్లిపాలు ఏ విధంగా పట్టాలి, అండ్ రావట్లేదేమో అని రకరకాల అనుమానాలు అపోహలు ఉంటాయి. అవన్నీ కూడా పక్కన పెట్టేసి పాలను బిడ్డకు పట్టించడం వల్ల వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా వృద్ధి చెందుతారు, అండ్ మదర్కి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.